రోహిత్ అన్న పోయిన సంవత్సరం వరకు బుమ్రన్న లేని లోటుని కనిపించకుండా వరుస పెట్టి పుల్లలు వీకుతోని ఫస్ట్ ర్యాంకులనే ఉంటే కదన్నా. గార్షదీప్ గడు ఏ మందు పెట్టినాడే నాకు అర్థమే కాకుంది. నాకంటే వాడే ఎక్కువైపోయినాడన్నా. గటగా తమ్ముడు ఫస్ట్ కొత్త బాల్ని జిమ్మనిక మన బుమ్రతో పాటు ఇప్పుడు షమి కూడా వచ్చినాడు. ఇంకా మధ్యలో డెప్త్ లో జిమ్మనికే వేరియేషన్ ఉన్న బౌలర్ కావాలవా, గందుకే లేకుంటేనా పైగా లొడ్డపట్టోడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం తమ్ముడు. గట్టయితే తెలంగాణతో ఆడే వన్డే సిరీస్ లో మన బుమ్రా షమికి దెబ్బ తాకితే బ్యాకప్ గా రానగాని ఎందుకు సెలెక్ట్ చేసిర్రే? వానికంటే నేను దేంట్లో తక్కువనే నాకు అర్థం కాదు. ఎక్స్పీరియన్స్ లో తక్కువనా లేకుంటే ముద్దులు పెడతలేనానే ఏందే? ఓ శని, నువ్వు జర ఉప్పు తగ్గి తమ్ముడు. నీకెందుకు, నువ్వు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలా గంతే కదా, నేను చూసుకుంటది. ఏం చూసుకుంటావన్నా, ఇంక అంతా అయిపోయింది. గా పాకనాయలను పాకలాడేయాలనుకుంటే అంతా ఆగమాగం చేసి పడేత్తివి. ఎనీహో థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న, నన్ను నమ్మి టీంలోకి తీసుకున్నావు. నీ ఎవ్వ ఇంకా చూసుకయ్యే టిప్కి 70-80 జోపి మ్యాచ్లు వన్ సైడ్ చేసి పడేస్తా. ఈ తూరి ఛాంపియన్ ట్రోఫీ నమ్దేతి. ఎస్ ప్రజెంట్ మనకు గిసువంటి వైల్డ్ ఫైర్ అవే కావాల్సింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అన్న. నాయనా తమ్ముడు జైస్వాలో, నీకు కూర్చొనిక కుర్చీలు ఉన్నాయా లేనోవే? ఉండు, మా స్టేషన్ నుంచి ఓ మంచి కుర్చీ పంపిస్తా, మళ్ళా ఇబ్బంది పడతావు. వా ఏమంటున్నావే డిఎస్పీ అన్న? తమ్ముడు స్క్వాడ్ లో ఉంటే అయిపోతుందివే, ప్లేయింగ్ 11 లో ఉండాలా గాని. గాడ నిన్ను తీసుకుందే గా గిల్లుగానికి బ్యాకప్ గా. సరే వాడు ఫ్లాప్ అయితే నిన్ను ఆడితారు అనుకుందామన్నా. మాస్టర్ ప్లాన్ తో వాడిని ఏకంగా వైస్ కెప్టెన్ చేసి పడేసిర్రు. ఇదంతా నీకు అర్థం కాదు గాని ఎనీహో రెడీగా ఉండు తమ్ముడు, వాటర్ బాటిల్ మోయనికే. వా అవునా రోహిత్ అన్న, నిజమేననే? తమ్ముడు నా గురించి నీకు తెలదావే, ఓపెనింగ్ లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కే తీవే నా ఓటు. టెన్షన్ పడాకు, ఆడిత్తా గాని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వా అంటే ఏందన్నా, ఇంక మొకాన వైస్ కెప్టెన్ పడెత్తే చెప్పినట్టు ఈయన మన 1 ఏళ్లకు సేవలు చేసుకుంటూ పడింటాడితే అనుకున్నావా ఏంది? నీ ఎవ గట్టయితే తొక్కలో వైస్ కెప్టెన్ నాకు ఎంత కొద్దే, నేను ఆల్తనే నన్ను ఆడిపించుకరి చాలు. ఓసిని ఎంత పెద్ద మాట తమ్ముడు. తన్నా ప్లీజ్ దయచేసి ఓ తూరి ప్లేయింగ్ 11 ని చెప్పే, నీకు పుణ్యం ఉంటది. గట్టెట చెప్తావువే, మన ప్లాన్ మొత్తం ముందే లీక్ చేయమంటావా ఏంది? ఓసిని వికెట్ కీపింగ్ చేసేది ఓలో గదనే చెప్పే ఫస్ట్. ఇంకెవరు తమ్ముడు కొంపదీసి నీకు ఇంట్రెస్ట్ లేదా చెప్పు. వా ఎంత మాట అంటివన్నా, మళ్ళా లేకపోతే ఏందివే? అరే టీంలో ఉన్న ఒక్కగానొక్క లొడ్డపట్టు కీపర్వి ప్లస్ బ్యాటర్వి, నువ్వే గిట్లా అడుగొచ్చా తమ్ముడు? గది కాదన్నా, అందరూ వికెట్ కీపింగ్ కి ఫస్ట్ ఆప్షన్ రాహుల్ అనే అంటుర్రు. గందుకే డౌట్ వస్తాంది. ఓసి నీ ఫస్ట్ మ్యాచ్ అయితే రాని తమ్ముడు, నీ డౌట్లన్నీ పోతాయి, ఎదారి పెట్టుకాకు. ఎస్ కీపింగ్ వేణుమా కీపింగ్ ఇరుకు, ఫీల్డింగ్ వేణుమా ఫీల్డింగ్ ఇరుకు, ఓపెనింగ్ నడిమిట్ల కింద నీ ఎవ్వ ఒక్క బౌలింగ్ తప్ప అన్ని ఇరుకు. అదిదా రాహుల్, పిండుకున్నోళ్ళకి పిండుకున్నంత. ఎస్ ఐ లవ్ యూ సో మచ్ రాహుల్. లవ్ యూ టూనే రోహితో. ఓసిని మీ లవ్వులు పాడగాను, మీ లవ్వులు చూస్తుంటే భయమైతాందే. ముందే చెప్తాన్నా, టెస్టులకైతే కన్నెగా పక్కన పెట్టిర్రు, T20లకైతే బొత్తిగా దేక్తలేరు. ఇంకా నాకు మిగిలిన ఒకే ఒక ఫార్మాట్ కి వన్డేలు, పైగా మిడిల్ ఆర్డర్ లో హైయెస్ట్ యావరేజ్ ని మెయింటైన్ చేస్తున్నా చూడే రోహిత్ అన్న, మర్చిపోవాకు. తర్వాత మళ్ళీ అలవాట్ల పొరపాటు మర్చిపోయినా అంటే మంచిగా ఉండదు చూడే. నైనా అయ్యారు, నిన్నెవరు మర్చిపోతారు వ్యా, ఎదారి పెట్టుకాకు. అన్నట్లు అవును వే హార్దికో, వైస్ కెప్టెన్ నీకు ఇయ్యాలని ఏం ఫీల్ కాలే కదా? వా గట్లంటవేందన్నా, గదంతా అప్పుడే ఇప్పుడు కాదు. ప్రజెంట్ కెప్టెన్ల కన్నా కప్పులే ముఖ్యం, అర్థమైంది తీయే. ఎస్ టీమ్ సెలెక్షన్ అయితే బాగుంది గాని మన రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందరు, కుల్దీప్ యాదవ్ వీని గాండ్రులో ఓలను ఆడిస్తావు, ఓలకు ఓదార్పు యాత్ర చేస్తావు. ఏం అర్థమైతే లేదు రోహితో. గది నాకు ఇరిచిపెట్టే విరాటో, గిదంతా నాకు కొత్త నాతి. మై హూనా బుగులు వడాకు. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న, నా లొడ్డపట్టి మీద నువ్వు ఇంత నమ్మకం పెట్టుకుంటావని బొత్తి గనకలేనే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నాయనా తమ్ముడు హర్షదీపో, థ్యాంక్స్ కాదువే, గా బుంబాలకు నీ లొడ్డ చేసి సపోర్ట్ చెయ్యాలే, లేకుంటే మటుకు దబ్బున టికెట్ వేసి కొంపకి పంపిస్తా చూడి. ఎస్ కరెక్ట్ చెప్పినవే రోహితో. నీ ఎవరు నాకు సపోర్ట్ ఇచ్చేతోళ్ళు లేకనే గా బీజీటీ WTC పీకిండేది. ఈ తూరి కథ మొత్తం వేరే ఉండాలా చూడే. గదంతా నేను లేనంత వరకే తీయ బుమ్రబై, నీకెందుకు నీ సరీత పుల్లలు వీక్తా. కావాలంటే ఫస్ట్ గీ తెలంగాణతో మ్యాచ్లు ఉన్నాయి కదా, గాడ చూడు ఎట్ట పిసికెత్తాను. నీ ఎవ్వ గదే గ్రేసు గదే జిమ్ముడు, మనతో మామూలు గుండెత్తి బుగులు వడాకు. నైనా షమి, నువ్వు జర ఉప్పు తగ్గించి గీ ఛాంపియన్ ట్రోఫీ అయ్యేంత వరకు దెబ్బలు దాక్కోకుండా ఆడివే చాలు, పని అయిపోతుంది. ఎస్ ఓకేనా రోహితో. నీ ఎవ్వ గిదేం స్క్వాడ్ రా బాబు, గీ స్క్వాడ్ ను చూస్తా అంటే ఫస్ట్ టైం బింగిల్ ఎత్తాంది, ఏం అర్థమైతే లేదువే. అసలు వీని గ్యాన్లు ఓలను ఆడిస్తారు, ఓలను కూర్చోబెడతారు, పైగా మళ్ళా ఫాస్ట్ బౌలర్లను కరెక్ట్ ముగ్గురునే తీసుకున్నారు. ఓరే పొట్టోడా, దేవుని తోడేసుకొని చెప్తున్నా చూడరా, మీరైతే న్యూజిలాండ్ నేలతో గెలిచలేరు, అది కాదు రాసిత్తా. మీరు సెమీస్ కి పోవాలంటే ఖచ్చితంగా ఈ ఇండియాని పిసికి తీరాలే, వేరే ఆప్షన్ లేదువే. గదేనే బువమ్మన్నా. హౌ నీ ఎవ్వ ఒక్కసారి వీని గల ప్లేయింగ్ 11 తెలిస్తే మటుకు గేమ్ ప్లాన్ రాసుకుని ప్రాక్టీస్ అన్నా చేసుకోవచ్చే. ఏందిలే ప్రాక్టీస్ చేసుకుంటారా, ఫస్ట్ ఓ 16 నూర్లు ఫోన్ పే చేయి తమ్ముడు, వీని గల ప్లేయింగ్ 11 ని PDF చేసి వాట్సాప్ లో పంపిస్తా. తర్వాత మీరు ప్రాక్టీస్ అన్నా చేసుకరి ఆర్మీ ట్రైనింగ్ కనబోరి.
ఎస్, నాకైతే మన స్క్వాడ్ని చూస్తా అంటే ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుంది? స్క్వాడ్ బాగుందా లేదా కామెంట్ చేయండి. అట్లనే ఈ 15 మంది స్క్వాడ్లో ప్లేయింగ్ 11 ఎవరెవరు ఉంటే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో.